హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. మా చిన్ని పెరటి తోటలో వచ్చిన ఆర్గానిక్ వెజిటేబుల్స్ని ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాము. జంబో హార్వెస్ట్ సోరకాయలు అండ్ బెండకాయలు. చూడండి బెండకాయ చెట్లు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చాలా హెల్తీగా ఉన్నాయి కదా చెట్లు. అలాగే బెండకాయలు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి చూడండి. ఈరోజు సోరకాయలు అయితే చాలా ఎక్కువగా వచ్చాయి, బెండకాయలు కూడా చాలా వచ్చాయి. ఈరోజు బెండకాయలు సోరకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఒక గుమ్మడికాయను కూడా హార్వెస్ట్ చేస్తాను. చూడండి నేను బెండకాయలను హార్వెస్ట్ చేస్తున్నాను. బెండకాయలను హార్వెస్ట్ చేస్తా అంటే చేతులకు ముళ్ళులా కుచ్చుకుంటున్నాయి, కుచ్చుకొని దుద్దలాగా వచ్చేస్తుంది. చూడండి బెండకాయలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. బెండకాయలన్నిటిని హార్వెస్ట్ చేస్తే దాదాపు కేజీ వరకు వస్తాయి. నేను అన్నిటినీ హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను బెండకాయలు. చూడండి గోరు చిక్కుడు చెట్టు కూడా చాలా పెద్దగా వచ్చింది. బెండకాయలన్నిటిని హార్వెస్ట్ చేస్తే కేజీ వరకు వచ్చాయి చూడండి. ఈ చెట్టు వచ్చేసి మల్బరీ చెట్టు. మల్బరీ చెట్టు కొమ్మకి పక్షులు గూడు కట్టుకున్నాయి చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఈ చెట్టు వచ్చేసి మా ఇంటి గేటు పక్కనే ఉంటుంది. మేము గేటు తీసినా గేటు వేసినా పక్షులు భయపడకుండా ఈ చెట్టు కొమ్మకి గూడు కట్టుకున్నాయి చూడండి. గుడ్లు కూడా పెట్టాయి. చూడండి గుడ్లు 4 ఏమో ఉన్నాయి. వీటికి మేము రోజు రైస్ అలా వేస్తూ ఉంటాము పక్షులకి. బియ్యము జొన్నలు అలా వేస్తూ ఉంటాము. కానీ మల్బరీ చెట్టుకి మల్బరీ కాయలనైతే పక్షులన్నీ తినేస్తున్నాయి. చూడండి సోరకాయ ఎంత పెద్దగా వచ్చింది ఇక్కడ. అలానే గుమ్మడికాయ కూడా చూడండి. సోరకాయలు అయితే 5 నుండి 6 వరకు వచ్చాయి దాదాపు. గుమ్మడికాయ చూడండి ఇక్కడ. ఇక్కడ ఒక సోరకాయ ఉంది చూడండి, చాలా పెద్దగా వచ్చింది ఇది. ఇక్కడ ఒకటి వచ్చింది చూడండి. ఇక్కడ ఒకటి, అలానే ఇక్కడ ఒకటి ఉంది చూడండి. నేను వీటన్నిటిని హార్వెస్ట్ చేసుకున్నాను చూడండి. దాదాపు ఎన్ని వచ్చాయో, 5, 6 వచ్చాయి. పెద్దవి 4 ఉన్నాయి, చిన్నవి 2 ఉన్నాయి. ఈరోజు మా పెరటి తోటలో ఆర్గానిక్ వెజిటేబుల్ నేను హార్వెస్ట్ చేసిన ఇవి సోరకాయలు, బెండకాయలు, అలానే ఒక గుమ్మడికాయ హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.